కార్యకర్తలకు అందరికీ గౌరవం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచించాను. కార్యకర్తల సంక్షేమం తెలుగుదేశం పార్టీ యొక్క ధ్యేయం. నిరంతరం పార్టీకి చాలా మంది పనిచేస్తున్నారు. అలాంటి వారికి అండగా ఉండాలి. అదే మరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గౌరవం ఉండాలి. ఈరోజు మీరు చూస్తే కంబైన్డ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరైనా హైదరాబాద్కు వస్తే, మన పార్టీ ఆఫీస్కి వస్తే, సొంత ఇంటికో బంధువులకి ఇంటికి వస్తే ఎంత గౌరవిస్తామో అంత గౌరవం ఇచ్చి మధ్యాహ్న భోజనం కానీ, కాఫీ కానీ, టీ కానీ, ఆఫీసుకు వచ్చిన వారందరినీ గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే వేరే పార్టీలకు వెళితే మీ జోబీలు కొట్టేసి కడాన జోబీలు ఖాళీ చేయించే పార్టీలు ఉన్నాయి. అదే సమయంలో నేను ఆలోచించాను. కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, కష్టపడుతున్నారు. ఒక్కొక్కసారి రాజకీయ హత్యల వల్ల వాళ్ళ పిల్లలు అనాథలైపోతున్నారు. కొంతమంది ఎక్కడైనా యాక్సిడెంట్ చనిపోతే ఏం చేయాలనో ఒక అభద్రతా భావం వస్తూ ఉంది. ఆ రోజు నేను ఆలోచించి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇలాంటి పిల్లల్ని చదివించాలని ఒక స్కూల్ పెట్టాం. ఆ స్కూల్ కానీ బయట కానీ మీరు చూస్తే ఇప్పటికి దగ్గర 3,265 మందిని చదివించిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి ఇటీవల ఏదైతే ఇన్సూరెన్స్ పెట్టి మెంబర్షిప్ కూడా చాలా బాగా చేశాం. మిమ్మల్ని అందరినీ అభినందించాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించాం. ఎక్కడనో కూర్చొని దొంగ లెక్కలు రాయడం కాకుండా కార్యకర్త ఇంటికి పోయి అక్కడనే జియో ట్యాగింగ్ చేసి ఎక్కడ మెంబర్షిప్ చేయించారో చూసుకునే విధానంతో మొత్తం ఆ రోజు కన్వీనర్గా ఉన్న లోకేష్ బ్రహ్మాండంగా చేశాడు. దీనివల్ల పోయిన సంవత్సరం 50 రోజుల్లో 55 లక్షల మెంబర్షిప్ చేస్తే ఈసారి 50 రోజుల్లోనే 74 లక్షల మందిని మెంబర్షిప్ మనం చేర్పించుకోగలిగాం. ఈరోజు 101 కోట్ల రూపాయలు మన పార్టీ నిధి ఉందంటే దానికి కారణం ఇక్కడుండే కార్యకర్తలు. అదే మరి మీరందరూ కలిసి ఆ నిధిని కూడా పోగు చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఈరోజు నేను ఆలోచించింది ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడం కోసం ఈరోజు మనం ముందుకు పోతున్నాం. ఇందులో మీరు చూస్తే నేను 9 పాయింట్ల కార్యక్రమం మీకు ఇచ్చాను. కార్యకర్తల పట్ల నాయకులందరూ కూడా ఈ 9 పాయింట్ల పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలకు సముచితమైన ప్రాధాన్యత ఇవ్వడం, అభివృద్ధి కార్యక్రమాల్లో కార్యకర్తల్ని భాగస్వాములు చేయడం, ప్రధాన సమస్యల పరిష్కారం కార్యకర్తల ద్వారా చేసి వారికి ప్రజల్లో గుర్తింపు తేవడం, అదే మరి జీవిత బీమా సదుపాయాన్ని కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తుంది. అదే మరిగా ఎలక్షన్ ద్వారా కానీ, నామినేటెడ్ ద్వారా కానీ మీకు పదవులు ఇచ్చి తద్వారా మీ గౌరవాన్ని పెంచడం, తద్వారా మీకందరికీ కూడా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వడం, ఆర్థికంగా చేయూతనివ్వడం. కొన్ని వేల మందికి ఆర్థికంగా చేయూతనిచ్చాం. కష్టాల్లో ఉండే వాళ్ళని ఆదుకున్నాం. అదే మరి ఎప్పుడన్నా ఇబ్బందుల పాలైపోయారంటే అన్ని విధాలా ఆదుకోవడానికి పార్టీ ప్రయత్నం చేస్తున్నాం. విద్యా సదుపాయాలు ఇప్పుడే నేను చెప్పాను. ఈరోజు దగ్గర 3,265 మందిని చదివించాం. కొంతమంది ఇంజనీర్లు అయ్యారు, కొంతమంది మంచి ఉన్నతమైన పదవులకు వెళ్లారు. చాలా గర్వం. ఇంకా నేను చెప్తున్నా, ఎవరైనా మన కార్యకర్తలకు ఇబ్బంది ఉంటే తప్పకుండా పూర్తిగా చదివించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అన్ని విధాలా సహకరిస్తాం. ఇంకొక పక్క వైద్య ఆరోగ్య సేవలకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఎక్కడికక్కడ మన వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఎన్టీఆర్ వైద్య సేవనే కాకుండా పార్టీ డబ్బులు ఇచ్చి హాస్పిటల్తో కూడా మాట్లాడి వీలైనంత వరకు అన్ని విధాలా సహకరిస్తున్నాం. ఉపాధి అవకాశాల కోసం శిక్షణ కార్యక్రమాలు పెట్టాం, నైపుణ్య కార్యక్రమాలు కూడా పెట్టాం, స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ప్లేస్మెంట్ కోసం పార్టీ పనిచేస్తున్నాం.
ఇది కూడా చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంది. ఇంకొక పక్కన పారిశ్రామికవేత్తలుగా తయారు కావడానికి పార్టీ శిక్షణా కార్యక్రమాలు పెట్టడం, వారికి తగిన ప్రోత్సహించడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే పదవుల విషయంలో ఈరోజు మీరు చూసినప్పుడు మొత్తం చదువు కోసమే మీరు చూస్తే 1,90,00,000 రూపాయలు దగ్గర చదువుకి ఇచ్చారు. 8,10,93,000 రూపాయల వరకు వివిధ సమయాల్లో ఆర్థిక సహాయం చేశారు. పెన్షన్ల కోసం 15,04,000 రూపాయలు ఇచ్చారు. ఇంకొక పక్కన చూస్తే ఇన్సూరెన్స్ కింద 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,783 మందికి ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ ఇచ్చారు. నేను అడుగుతున్నా, మీరందరూ కూడా ఆలోచించాలి. భారతదేశంలో కార్యకర్తల పైన ఇంత శ్రద్ధ పెట్టిన పార్టీ ఏమైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఎవరిని చెప్పండి. ఎక్కడా ఎవరూ లేరని వాడు చేలిపైకెత్తి మీ ఆమోదం తెలియజేయండి. ఓకే. అదే సమయంలో నామినేటెడ్ పోస్టులు కూడా మీరు చూస్తే స్టేట్ లెవెల్ కార్పొరేషన్లు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కానీ, డిస్ట్రిక్ట్ లైబ్రరీ కమిటీలు కానీ, టెంపుల్ ట్రస్ట్ కమిటీలు కానీ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు కానీ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ కానీ, వాటర్ యూజర్ అసోసియేషన్ కానీ, జన్మభూమి కమిటీల్లో 1,34,626 మందికి పదవులు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. ఇది కంటిన్యూగా వేసుకుంటా ఉంటాం. మళ్ళా 2 ఏళ్ళు అయితే మళ్ళా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. పాత వాళ్ళు బాగా పనిచేస్తే మళ్ళా ఇస్తాం. ఇది కూడా కంటిన్యూ చేస్తాం. నిన్న మొన్న మీరు కూడా చూశారు, పార్టీలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాను. ఆ ఒరవడి మీరు చూస్తే ఎవరైతే గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎంపిక సమయంలో అబ్జర్వర్ని పంపించాం. అబ్జర్వర్ వచ్చిన తర్వాత నేరుగా మన కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నారు, ఎన్నిక నిర్వహించారు. ఆ రిపోర్టు మాకు పంపించారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత IVRS ద్వారా అభిప్రాయాలు సేకరించాం. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నాం, ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాం. 2 ఆవరేజ్ చేసి కనీసం 60% కార్యకర్తల ఆమోదం ఉండాలి, 36% ప్రజల ఆమోదం ఉండాలి. 2 కలిపి 60% కంటే తక్కువ వచ్చుంటే వాళ్ళని రిజెక్ట్ చేసి మళ్ళా పోయి ఎన్నికలు కండక్ట్ చేశాం. అంటే ప్రజల ఆమోదం, కార్యకర్తల ఆశీస్సులు లేకపోతే ఆ గ్రామంలో డమ్మీలు పెడితే, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న పెడితే మనకు లాభాలు రావు. మండల కమిటీకి ఇదే పద్ధతిలో ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేశాను. కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నాం, కార్యకర్తలు ప్రజల IVRS తీసుకున్నాం. అదే సమయంలో కొంతమంది అబ్జర్వర్స్ను పంపించి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేశాను. జిల్లా పార్టీకి అదే చేశాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు నేను ఆలోచించేది సమర్థవంతమైన నాయకులు రావాలి, ప్రజలకు ఆమోదయోగ్యమైన నాయకులు రావాలి. నేను మీకు అండగా ఉంటాను. మీరు ప్రజల ఆశీస్సులు ఉండాలి, ప్రజలకు దగ్గరగా మీరు ఉండాల్సిన అవసరం ఉంది. ఇది జరిగితే మనం ఒక తిరుగులేని శక్తిగా తయారవుతాం. అట్లా కాకుండా నేను గెలవకపోయినా పర్వాలేదు, పార్టీ గెలిస్తే చాలు, నా నాయకత్వమే ఉండాలనుకుంటే మనం ఇబ్బందులు పాలవుతాం. రాబోయే రోజుల్లో 80% పబ్లిక్ తృప్తి ఉండాలి, 80% పార్టీకి అండగా ప్రజలు ఉండాలి. ఈ 2 జరగాలంటే ఎక్కడికక్కడ మీలో ఒక చైతన్యం రావాలి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను. నిన్న మొన్న నేను కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఉన్నాను. ఇక్కడ మహానాడు నిర్ణయించాం. నేను కమిటీల విషయంలో ఒకసారి చూపించారు, బాగానే ఉన్నాయి, ముందుకు వెళ్ళమన్నాను. రెండోది తీర్మానాలు చూపించారు, దానికి అమెండ్మెంట్స్ ఇచ్చాను, ఎట్లుండాలో చెప్పాను. ఆ తర్వాత మీరు చూస్తే నేను ఏమీ పట్టించుకోలేదు. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే బ్రహ్మాండంగా 36 సంవత్సరాలు మనకుండే అనుభవాలన్నీ గుర్తు తెచ్చుకొని ఎవరికి వాళ్ళు సమర్థవంతంగా పనిచేశారు. ఇప్పుడే ప్రెస్ వాళ్ళు వచ్చి నాకు అంటున్నారు, మేము ఎప్పుడూ చూడలేదు
ఇంత మునుపు మహానంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, ఈసారి చాలా పర్ఫెక్ట్ గా ఉందని అందరూ అభినందించే పరిస్థితికి వచ్చారు. మీరు కూడా వాస్తవం అనుకుంటే గట్టిగా అభినందించాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతున్నాను. ఆ స్ఫూర్తి మీలో రావాలి, ఆ నాయకత్వ లక్షణాలు మీలో రావాలి. టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ ఉపయోగించుకుంటాం. మళ్ళీ మనిషి కార్యకర్త ప్రజలతో అనుసంధానం పెంచుకోవాలి. మీరు టెక్నాలజీ ఉందని టెక్నాలజీ గురించే మాట్లాడుతూ అసలు గ్రామం పోతే, అసలు ప్రజలతో ఉండకపోతే, ప్రజా సమస్యలు పట్టించుకోకపోతే వాళ్ళకు కూడా మన మీద కమిట్మెంట్ రాదు. నేను అందుకనే మిమ్మల్ని కోరేది, ఈరోజు మీ సంక్షేమం నా బాధ్యత. తప్పకుండా సమర్థులైన కార్యకర్తల్ని ఎక్కడికక్కడ బిల్డప్ చేస్తాం. నేను అందుకనే సంక్షేమమే కాదు, ఎంపవర్మెంట్ కూడా పెట్టాం. ఈరోజు ఇది అయింది, మళ్ళా రేపు ఎన్నికలు వస్తున్నాయి. సంవత్సరంలో మళ్ళా సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీలు వస్తాయి, ఎంపీపీలు వస్తాయి, జిల్లా ప్రజా పరిషత్ వస్తాయి, మున్సిపాలిటీలు మేయర్లు వస్తాయి. అదే సమయంలో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి. నా ఆలోచన ఒకటి, మనం మంచి పనులు చేసినంత వరకు శాశ్వతంగా ప్రజలు తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు తప్ప వేరే వాళ్లకు ఓటేసే అవకాశాలు లేవు. అది జరగాలంటే మీరు కూడా ఎక్కడికక్కడ ప్రజలతో ఉండాల్సిన అవసరం ఉంది. అనునిత్యం చిన్న పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటామో మీ పరిధిలో గ్రామం కానీ, మండలం కానీ, కాన్స్టిట్యున్సీ కానీ, జిల్లా కానీ అనునిత్యం నర్చరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, గ్రామంలో టీవీ వాచ్ చేస్తున్నారు, సోషల్ మీడియా వాచ్ చేస్తున్నారు. ఏ నాయకుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేస్తుందో గ్రామంలో ఉండే వ్యక్తులు కూడా మనల్ని వాచ్ చేసే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో మీరు కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండడం, నీతివంతమైన పాలన ఇవ్వాలి. ఆ విషయంలో కూడా మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. నీతివంతమైన పాలన ఇవ్వాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి. కష్ట నష్టాలు వచ్చినప్పుడు ప్రజలతో మీకు అండగా ఉంటే మనకు అవసరం వచ్చినప్పుడు వన్ సైడ్గా గ్రామం ఉంటారు, మండలం కానీ కాన్స్టిట్యున్సీ కానీ ఉంటారు. అట్లా కాకుండా మన అవసరాలు వచ్చినప్పుడు మనం పోతే మనతో ప్రజలు వచ్చే పరిస్థితి ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని పార్టీలో కూడా మీరు చూస్తున్నారు, 3 సంవత్సరాలు కష్టపడ్డాం. అన్ని విషయాల్లో ఒక పద్ధతి ప్రకారం ముందుకు వచ్చాం. ఇప్పుడు ప్రతిరోజు 3-4 గంటలు పార్టీ కోసం కూడా ఇస్తున్నా, అందరి సమాచారం తెప్పిస్తున్నా. అదే సమయంలో ఎక్కడికక్కడ అధ్యయనం చేస్తున్నాం. నాకు డౌట్ వస్తే మళ్ళా ఒకసారి తెప్పిస్తాను, మీతో కూడా నేను మాట్లాడతాను. అన్ని ఏరియాల్లో కూడా సమర్థవంతమైన వ్యక్తుల్ని మళ్ళీ ప్రమోట్ చేస్తాం. ఒకసారి మార్కెట్ కమిటీ ఇస్తే మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఎంతవరకు పనిచేశారో మళ్ళా బేరీ చేస్తున్నాం. ఒక టెంపుల్ కమిటీ ఇస్తే ఆ టెంపుల్ కమిటీ అధ్యక్షుడు ఆ పదవికి ఎంతవరకు న్యాయం చేశారో చూస్తాం. ఎందుకంటే మనకు ఒక బాధ్యత ఉంది. ఎమ్మెల్యేలు అయితే 5 సంవత్సరాల్లో మళ్ళా ఎన్నికలకు వెళ్ళాలి, ఎంపీలు కూడా ఎన్నికలకు వెళ్ళాలి. ఎన్నికలకు వెళ్ళాలంటే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. పర్సెప్షన్లోనే కాకుండా రియాలిటీలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అదే సమయంలో కార్యకర్తల మనోభావాలు గుర్తించాలి. మన కార్యకర్తలు 100కి 90%గా 95% కోరుకునేది గౌరవం. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, పార్టీ నాయకులు వచ్చినప్పుడు మీకు గౌరవం ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు. మీరు వచ్చినప్పుడు 10 మందిలో మీ పేరు పిలిచి మాట్లాడితే, మీరు ఇచ్చిన పని చేస్తే మీరెంతో తృప్తి పడతారు. దానివల్ల మీ గౌరవం పెరుగుతుంది, ప్రజల్లో మీ మీద ఒక విశ్వాసం పెరుగుతుంది. అదే సమయంలో కొత్తగా ఒక పద్ధతికి శ్రీకారం చుట్టాం. ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ ఇంకా కార్యకర్తలకు దగ్గర కావడానికి నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు కూడా చెప్పారు,
ఈ పక్క ఆ పక్క రెండు రాష్ట్రాల్లో కూడా నాయకత్వాన్ని మార్చండి, మా సేవలు ఉపయోగించుకోండి, మేము కూడా ఉపయోగపడతామని అది కూడా నేను వర్కౌట్ చేస్తాను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే 25 పార్లమెంట్లకి 25 మంది మంత్రులు పెట్టాం. 7 అసెంబ్లీలకు ఒకరిని పెట్టి అనునిత్యం మీతో అనుసంధానం చేసుకుని మీ మనోభావాలకు అనుగుణంగా అక్కడ పరిపాలన చేయాలని. మనం ఒక పార్టీ, మొన్న మీరు చూశారు, నేను అపోజిషన్లో ఉన్నాను, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. మనందరం కలిసి ఒక మేనిఫెస్టో ఇచ్చాం. ప్రజల సమస్యలు అధ్యయనం చేసి ప్రాధాన్యతలు ఇచ్చాం. దానిపైన ప్రజలు ఓట్లేశారు. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ వచ్చి కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. ఇంకొక పక్క గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా కూర్చొని ఈ పనులన్నీ అమలు చేస్తున్నాం. మనకు అధికారం ఉంది, ఏది కావాలన్నా చేయొచ్చు. అది చేసే పని ప్రజాహితం కోసం చేయాలి, ప్రజల కోసం చేయాలి. అందుకే నేను మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 35 సంవత్సరాల అనుభవం దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలే ముందు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అటు ఆఫీసర్కి కానీ, ఇటు కార్యకర్తకు కానీ, ఎమ్మెల్యేకి కానీ, నాయకులకు కానీ అందరికీ ప్రజలే ముందనేది మీ మైండ్లో ఉండాలి. ఏ పని వచ్చినా ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయాలి. ప్రజల్ని గౌరవించాలి, ఆదరించాలి, మానవతా దృక్పథంతో వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలి. అది ఏ సమస్య అయినా కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, చిన్న సమస్య కావచ్చు, ఓపిగ్గా వినాలి. ఒక డాక్టర్ మంచి డాక్టర్ ఎప్పుడవుతాడంటే ఆరోగ్యం మీద మెడిసిన్స్ ఇవ్వడానికంటే ముఖ్యంగా వచ్చిన ఎవరైతే పేషెంట్ ఉంటాడో అతనితో ఓపిగ్గా మాట్లాడడం, అతనికి ధైర్యం చెప్పడం, అతని బాధని చూసి ఓదార్చడం, తర్వాత గైడెన్స్ సరిగా ఇస్తే ఆటోమేటిక్గా పేషెంట్ బాగా సాటిస్ఫై అవుతాడు. ఈరోజు మనందరి బాధ్యత ప్రజల కోసం ఉన్నాం. అందుకే పీపుల్ ఫస్ట్, ప్రజలే ముందు. ఇది మీకు అనునిత్యం గుర్తు రావాలి. ఒక సామాజిక బాధ్యత, ఒక సేవాభావం మీలో రావాల్సిన అవసరం ఉంది. అది మీరు వస్తే రేపటి నుంచి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. పేదవాళ్ళు ఎవరైనా పేదవాళ్లే. మన పార్టీలో ఉండే పేదవాళ్లకు మాత్రం పింఛన్లు ఇస్తాం, మన పార్టీలో ఉండే పేదవాళ్ళకే రేషన్ ఇస్తాం, మన పార్టీలో ఉండే పేదవాళ్ళకే బీమా ఇస్తామంటే కరెక్ట్ కాదు. మీరు చేయాల్సిన పని పేదవాడిని గుర్తించి ఆ పేదవాడికి పదే పదే చెప్పి నా ద్వారా నీకు పింఛన్ వస్తుందని, నా ద్వారా రేషన్ వచ్చిందని, నా ద్వారా ఈ కార్యక్రమాలు వచ్చాయని మీరు చెప్పగలిగితే ఆ గ్రామంలో మీరు తిరుగులేని నాయకుడిగా ఎదగతారు. అట్లా కాకుండా మీరు కావాలని నిర్లక్ష్యం చేసిన, వివక్షత చూపించిన, తద్వారా నష్టపోయేది పార్టీ, తద్వారా నష్టపోయేది మీరే. అందుకే మీ నాయకత్వం పటిష్టంగా ఉండాలి. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఇంకా గౌరవిస్తాను. మీరు ఉధృతంగా ముందుకు పోవాలి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, 24 గంటలు ఏదో బాధపడతా ఉంటారు. వాళ్ళ బాధ వర్ణాతీతం. ఏ పదవి ఇచ్చినా తృప్తి ఉండదు. వాళ్ళని మనం ఏమీ చేయలేము. మార్పులు తేవడం తప్ప వేరే ఇది లేదు. ఈ పార్టీ నిలబడిందంటే నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తల వల్ల ఈ పార్టీ సజీవంగా ఉంది తప్ప ఇంకోటి కాదు. అవునా కాదా మీరే చెప్పండి. ఆ గౌరవాన్ని ఇద్దాం, ముందుకు పోదాం. పదవులు ఆటోమేటిక్గా ఎవరెవరికి ఇవ్వాలనో ఇంత మునిపి చినరాజప్ప కూడా చెప్పాడు. నేను కూడా పార్టీకి ఎవరైతే సేవలు అందిస్తారో, పార్టీకి ఎవరైతే సిన్సియర్గా ఉంటారో, నేను 36 సంవత్సరాల అనుభవం, చాలా సమస్యలు చూశాను, చాలా ఇబ్బందులు కూడా చూశాను. ఈరోజు కొన్ని సందర్భాల్లో కొంతమంది పార్టీ వదిలిపెట్టిపోయినా నన్ను నమ్ముకున్నది ఈ రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు. ఆ కార్యకర్తలు భుజం అరిగిపోయేడుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. వారి త్యాగ ఫలితమే ఈరోజు మనందరూ ఇక్కడ కూర్చున్నాం. అలాంటి కార్యకర్తల్ని గౌరవించడం,
ఆదరించడం తెలుగుదేశం పార్టీ సంస్కృతి. నేను ఓసారి అనిపిస్తుంది, నా కుటుంబం కంటే ఎక్కువ సమయం మీతోనే గడుపుతున్నాను. 1 గంట సమయం దొరికితే 10 మంది కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం చేసినప్పుడు ఉండే తృప్తి నా జీవితంలో ఎప్పుడూ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండవ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అదే మాదిరిగా అభివృద్ధి జరుగుతా ఉంది. అభివృద్ధి జరిగినప్పుడు మనం కూడా ఆ అభివృద్ధిలో ఒక భాగం. ఆ అభివృద్ధిలో ఒక భాగమైనప్పుడు మన పిల్లలు బాగా చదువుకున్నారు. మీరు కూడా కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, కొంతమంది వివిధ రకాల పనులు చేసుకుని ఇంటికి జీవనోపాధి రాజకీయంగా కూడా ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. కొద్ది మంది నేను చూశాను, ఏ పని చేయకుండా పాపం 24 గంటల పార్టీలో ఉండి ఆస్తులు పూర్తిగా పోగొట్టుకున్న నాయకులను కూడా నేను చూశాను. వారికి నా ప్రగాఢ సానుభూతే కాకుండా వాళ్ళకి సంఘీభావాన్ని కూడా తెలియజేస్తున్నా. అదే సమయంలో మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, నేను దానికి ఉదాహరణ. 25 సంవత్సరాల కంటే ముందు నేను ఒక కుటుంబ బాధ్యతగా మీరు ఆలోచించి అపోజిషన్లో ఉన్నప్పుడు హెరిటేజ్ కంపెనీ చిన్న కంపెనీ పెట్టాను. దినానికి 2 గంటలు పోయేవాడు నా కంపెనీకి. అది కూడా ఇక్కడే మన దయాకరుడు ఉన్నాడు, ఆయన ఆఫీస్ అది. ఆ ఆఫీసులో నేను తీసుకొని మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి రావడం, అక్కడే భోంచేసి 2 గంటల పనిచేయడం, అక్కడి నుంచి మళ్ళా పార్టీ ఆఫీసుకు పోయేవాడిని. ఆ తర్వాత నేను సీఎం అయిన తర్వాత, ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత నేను ఎప్పుడూ పోలేదు. మా మిస్సెస్సే చూసుకున్నారు, జాగ్రత్తగా చేసుకున్నారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఆ కంపెనీ నమ్ముకున్నారు, బాగా నడుపుతున్నారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ఒక్క పైసా ఇన్సెంటివ్ తీసుకోలేదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఎక్కడా విమర్శలు లేకుండా ఒక పద్ధతి ప్రకారం చేసుకుని వాళ్లకు ఉపాధి వచ్చింది. రెండో పక్కన ఈరోజు మీరు చూస్తే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, మనం వ్యవసాయం చేసినా లేకపోతే వ్యాపారం చేసినా, ఏ పని చేసినా, ఉద్యోగం చేసినా నీతి నిజాయితీగా చేసుకుంటే ఇబ్బంది ఉండదు. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు కొత్తగా ఒక పాలసీ తీసుకొచ్చారు. ఎవరైనా కంపెనీలు నేరుగా పొలిటికల్ బాండ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొన్నే నాకు ఫైనాన్స్ మినిస్టర్ ఒక లెటర్ పంపించాడు, అన్ని పార్టీలకు పంపించారు. రాజకీయ పార్టీలకు బాండ్స్ ఇచ్చి తీసుకోవడానికి, అంటే ఏ కంపెనీ అయినా ఏ వ్యక్తి అయినా ఒక బ్యాంకులో బాండ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. తీసుకున్న తర్వాత ఏ పార్టీకి ఇవ్వాలన్నా ఆ బాండ్స్ ఆ పార్టీకి ఇచ్చుకోవచ్చు. అయితే పార్టీ ఎవరిచ్చారో చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఏ వ్యక్తి ద్వారా వచ్చి కూడా చెప్పాల్సిన పని లేదు. కానీ నియమావళి ప్రకారం ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టాలి. పార్టీ మళ్ళా అకౌంట్ ఉంటుంది, పార్టీకి ఆడిట్ ఉంటుంది, పార్టీ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ పార్టీ ద్వారా ఖర్చు పెట్టుకుంటే ఏ ఇబ్బంది రాదు. దీనివల్ల ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ పార్టీల విరాళాలు కూడా రెగ్యులరైజ్ చేసే అవకాశం వస్తుంది. దానిపైన కూడా చర్చిస్తున్నాం. మీరు కూడా ఐడియాస్ ఉంటే చెప్పండి, 2-3 రోజులు అవి కూడా ఆలోచించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేస్తాం. నేను 2-3 సార్లు చెప్పాను, దేశంలో అవినీతి పోవాలి. ఈ దేశంలో అవినీతి అభివృద్ధికి ఆటంకంగా తయారైంది. దేశ పరువు పోయింది. చాలా మంది అవినీతి పరులు ఇష్టానుసారంగా చేసి మన దేశ ప్రతిష్ట, మన రాష్ట్ర ప్రతిష్ట మంటగలిపే పరిస్థితి వచ్చారు. అలాంటి పోవాలంటే మనం ఒక నీతి నిజాయితీగా ఉండాలి. నేను అందుకనే మళ్ళీ మీకు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ టెక్నాలజీ ఉపయోగిస్తాం. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ఏ స్థాయిలో కూడా సహించాం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అన్ని విధాలా గౌరవించే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఇప్పుడు ఇంతవరకు సమీక్ష మేము మాట్లాడాం. పూర్తి ఎంపవర్మెంట్ గురించి మాట్లాడాలి. పూర్తి వికాసం రావాలి. ఒక కార్యకర్త శక్తి ఎంత ఉంది,
ఎంత తెలివితేటలున్నాయి. ఆ తెలివితేటలు ఏ విధంగా సమాజం కోసం, పార్టీ కోసం, మీ కుటుంబం కోసం మీరు వెచ్చించాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కానీ, పార్టీ కానీ అవసరమైతే ఇంకా మేధావులను కూడా ఉపయోగించుకుని మన పార్టీ నాయకులకు శిక్షణిచ్చే కార్యక్రమం, మీరు ఒక విధంగా రాజకీయంగా మంచి ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా మీ పిల్లలు కానీ మిగిలిన వాళ్ళు కూడా సమాజంలో నీతితో ఆర్థిక వ్యవహారాలు కూడా చేసుకోవాలంటే దానికి కూడా శిక్షణిచ్చే కార్యక్రమం, దాంట్లో కూడా ఎంపవర్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా అని తెలియజేసుకుంటూ, ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెల్లవారు నుంచి సాయంత్రం వరకు పనిచేసిన తర్వాత రాత్రి ఇంటికి పోతే ఆనందంగా తృప్తిగా నిద్రపోయే పరిస్థితి రావాలి. అది రావాలంటే ఏ తప్పు చేయకపోతే ప్రపంచంలో ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పులు చేసిన వాళ్ళు ఎప్పుడో ఒకసారి పట్టుబడతారు, ఎప్పుడో ఒకసారి జైలుకు పోతారు. అక్కడి నుంచి వాళ్ళ జీవితం ఖతమైపోతుంది. అందుకే 36 సంవత్సరాలుగా మీరు నన్ను చూస్తే ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారంటే దానికి కారణం నేను ఏ తప్పు చెయ్యను, భవిష్యత్తులో కూడా చేసే సమస్య లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నేను కార్యకర్తలందరినీ కోరుతున్నా, రేపటి నుంచి మీరు గ్రామాల్లో ఇంటింటికి తిరగాలి. మీ పరిధిలో ప్రజలతో మమేకం కావాలి, ఇంకా సత్సంబంధాలు పెంచుకోవాలి. దానికి కావలసిన మెడకవల్ని, దానికి కావలసిన నైపుణ్యాన్ని మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను కూడా ఎప్పటికప్పుడు మీతో మాట్లాడడం కానీ, సమర్థుల్ని, మంచి వ్యక్తుల్ని, ప్రజల ఆదరణ ఉండే వ్యక్తుల్ని పూర్తిగా పార్టీలో ప్రోత్సహిస్తాను. ఎప్పటి నుంచో పార్టీకి పనిచేసినప్పుడు నన్ను కలుస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు. వాళ్ళకు కూడా నీ సందేశమే ఇస్తున్నా. పార్టీ కోసం పనిచేశారు, మీరు కూడా ప్రజల్లో ఉండండి, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటాను. కాదు అనుకుంటే మీరు నా దగ్గర రండి, ఒక పూట భోంచేయండి, ఏదైనా ఇబ్బంది ఉండి చెప్పండి, పూర్తిగా ఆదుకుంటాను తప్ప ప్రజా జీవితంలో ప్రజల అభిమానమే కొలమానం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నేను చెప్పింది మీకు నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టి ఈ రోజు నుంచి పార్టీ కోసం పనిచేస్తామని, శాశ్వతంగా గౌరవాన్ని పొందుతామని, తాత్కాలికంగా 5 సంవత్సరాలు రూలింగ్లో 5 సంవత్సరాల పొజిషన్లో ఉండడం కాదు, శాశ్వతంగా ప్రజలకు మంచి చేద్దాం, శాశ్వతంగా పదవుల్లో ఉండి ప్రజాదరణ పొంది మన పరిధిలో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండేట్టుగా మనకంటూ ఒక లెగసీ క్రియేట్ చేసేట్టుగా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ తీర్మానం ద్వారా అనునిత్యం నాయకులందరినీ కోరుతున్నా, కార్యకర్తల్ని గౌరవించండి, వాళ్ళ ఆత్మాభిమానాన్ని పెంచండి, ఆత్మ గౌరవాన్ని ఇవ్వండి. తద్వారా పార్టీ బాగుపడుతుంది. మన నాయకుడు నేర్పించింది ఆత్మాభిమానం. ఆ ఆత్మాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం నిరంతరం మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా బలపరచవలసిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తూ వాళ్ళ